1993 నాటి ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. మెమన్ అమాయకుడని, అతని సోదరుడు టైగర్ ను ముందుగా శిక్షించాలంటూ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు వాటిని ఉపసంహరించుకొని క్షమాపణలు చెబుతున్నట్లు సల్మాన్ ట్వీట్ చేశాడు. 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో దోషిగా నిర్ధారణ అయ్యి ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమన్ కు మద్దతుగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ పారిపోయిన టైగర్ ను వదిలిపెట్టి అతని సోదరుడికి ఉరిశిక్ష విధించడం సరికాదంటూ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఓ అమాయకుడికి ఉరిశిక్ష విధిస్తే అది మానవత్వానికి విధించిన శిక్షే అవుతుందని సల్మాన్ ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై అధికార భారతీయ జనతా పార్టీతో పాటు పలువురు ప్రముఖులు, వివిధ సంస్థలు మండిపడ్డాయి. ఈ వ్యవహారానికి మతం రంగు పులమడం సరికాదని భాజపా ఓ ప్రకటనలో పేర్కొంది. సల్మాన్ వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. న్యాయస్థానం తీర్పుని ఎలా ప్రశ్నిస్తాడని సేనా అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. మానవతా కోణం ముసుగులో జాతి వ్యతిరేకులకు మద్దతిచ్చేవారిని శిక్షించాలని యోగా గురు బాబా రామ్దేవ్ కోరారు. బాలీవుడ్ నటుడి వివాదాస్పద ట్వీట్లపై వివిధ హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. సల్మాన్ వెంటనే తన అభ్యంతరకర వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించిన ఉజ్వల్ నికమ్ డిమాండ్ చేశాడు. వందలాది మందిని బలి తీసుకున్న తీవ్రవాదిని కఠినంగా శిక్షించాల్సిందేనని నికమ్ పేర్కొన్నాడు. उसी वक्त बॉलीवुड ने भी एक सिग्नेचर कैंपेन चलाया था. उसमें कहा था कि बाबा यू आर इनोसेंट, वी आर विथ यू. उसी वक्त मैंने कहा था कि ये आपका कैंपेन इंटरफेरेंस इन द जुडिशियल प्रोसीडिंग्स है और इसलिए आप विड्रॉ करिए, नहीं तो हमें आगे चल के कानूनी कार्रवाई करनी. बॉलीवुड ने तुरंत वो कैंपेन विड्रॉ किया था. मैं चाहता हूं इस तरह भी सलमान करे और खेद प्रकट करे. తన కుమారుడి వ్యాఖ్యలు అర్థం లేనివని సల్మాన్ తండ్రి సలీం ఖాన్ తెలిపాడు. వీటిని అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నాడు. సల్మాన్ వ్యాఖ్యల కంటే అందులో ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని భాజపా ఎంపీ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా తెలిపాడు. अगर उस आदमी ने ऐसा कहा है तो आप उसकी भावना को समझिए. जिस भावना पर मैंने पहले बात की, वो पहली बात को मर्सी पिटीशन की जब बात चल रही है तो मर्सी पिटीशन में अगर अपना आप भी जोड़ सकते, मैं भी जोड़ सकता, कोई भी जोड़ सकता, इसमें कौन सी बड़ी बात है या इसमें कौन सी बुरी बात है. ముప్పేట విమర్శల దాడితో ఎట్టకేలకు సల్మాన్ వెనక్కి తగ్గాడు. తన ట్వీట్లు అపార్థానికి దారితీస్తున్నందున వాటిని ఉపసంహరించుకున్నట్లు తెలిపిన సల్మాన్ బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పాడు. తన ట్వీట్లకు ఓ మతానికి వ్యతిరేకమన్న విమర్శల్ని ఖండించిన సల్మాన్ తనకు అన్ని మతాలపై సమాన గౌరవం ఉందన్నాడు.